ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2020. నమస్కారం అండి అందరికీ. మీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది కదా. మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలకి కూడా పరిష్కార మార్గం అనేది గురువు గారు చెప్పగలుగుతారు. శ్రీ మైసమ్మ తల్లి దేవాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అలానే మీకు ఎటువంటి బాధలు ఉన్నా సరే, అన్ని సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారాలను కూడా చేయబడును. గురూజీ పూజారి శ్రీనివాస్ రాజు గారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ ఆస్తి తగాదాలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోరుకున్న వ్యక్తి, అలానే కోరుకున్న వ్యక్తి యొక్క ప్రత్యేక హోమాలు, అంటే కోరుకున్న వ్యక్తులు మీకు దూరంగా ఉన్న కోరుకున్న వ్యక్తి కొరకు ప్రత్యేక హోమాలు కూడా చేయబడును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9908806652. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకుండే అనేక రకాల సమస్యలను తొలగించుకోండి. 2026వ సంవత్సరం జూన్ 7, 8, 9 తారీఖులలో సింహరాశి వారికి ఎటువంటి విధంగా ఉన్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం సింహరాశి వారికి మీతో చేతులు కలపాలని చూస్తున్నారు. వారెవరో కాదు, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. అయితే మీతో చేతులు కలపాలని చూస్తున్న వారు ఎవరు, పూర్తి అంశాలన్నీ ఒక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుందనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మొక 1, 2, 3, 4 పాదాలు, కుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సహాయపాలనకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు చేస్తారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం ఈ యొక్క సింహరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఏదైనా సాధించాలని పట్టుదల కూడా అధికంగా కలిసి ఉంటారు. అలాగే ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలని తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది. కానీ ఈ తపన కారణంగా కొన్ని సందర్భాలలో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా
సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2026వ సంవత్సరం జూన్ 7, 8, 9 తారీఖులలో ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అది ఏదైనా బహుమతి కావచ్చు, మీరు కోరుకున్న అటువంటి ఏదైనా ఒక విషయం కావచ్చు, ఇలా ఏదైనా సరే వారి నుండి మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది చూసి మీరు చాలా ఆశ్చర్యానికి లోనవుతారు. ఎందుకంటే చాలా కాలం నుండి మీరు కోరుకున్న ఆ కోరిక మీ యొక్క మనస్సులో ఉండిపోయింది. అటువంటి కానుక కోసం, అటువంటి బహుమతి కోసం మీరు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి కానుక మీకు ఈ రోజు వారి నుండి దక్కబోతుంది. అది చూసి మీరు చాలా ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు సింహరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం మీకు వస్తుంది. వారిని కలుసుకోవాలి అని చాలా సందర్భాలలో చాలాసార్లు అనుకున్నారు. ఆ సమయం కుదరక కావచ్చు, పరిస్థితుల ప్రభావితం కారణంగా కావచ్చు, వారిని కలుసుకోవడం వాయిదా వేస్తూ వస్తున్నారు. లేదా వారి యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ తెలియక మీరు వారిని కలుసుకోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఇది వరకు ఏదైనా పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయకుండా కొన్ని ఆటంకాల కారణంగా మధ్యలోనే వదిలివేసినట్లయితే గనక ఈరోజు ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. మీకున్నటువంటి ఆటంకాలు తొలగిపోయి ఖచ్చితంగా ఆ పని పూర్తి అవుతుంది. దాన్ని ప్రారంభించడానికి మీరు ఎంత కష్టపడ్డారో దాన్ని పూర్తి చేయడానికి మీకు అంత సులువుగా మారుతుంది. దానికి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అలాగే మీ యొక్క స్నేహితుల నుండి మీ యొక్క సంపూర్ణ మద్దతు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఎవరితో అయినా సరే సఖ్యతగా ఉన్నట్లయితే కనుక వారి వల్ల మీకు ఒక చిన్న సమస్య ఎదురు కాబోతుంది. అంటే వారు కావాలని చెయ్యకపోయినా సరే వారిని మామూలుగానే ఒక చిన్న సమస్య ఎదురు కాబోతుంది. అది మీ యొక్క కుటుంబ బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చెయ్యండి. ఏది మంచి, ఏది చెడు అని అవగాహనతో ముందుకు వెళ్ళండి. ఏది న్యాయం, ఏది అన్యాయం అనే అవగాహనతో ముందుకు వెళ్ళడం అంటే తప్పితే మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. ఇలా తీసుకున్నారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యలను కొని తెచ్చుకొని ఒంటరిగా మిగిలిపోయే అటువంటి పరిస్థితులు కూడా మీకు వస్తాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తీసుకోకూడదు. తీసుకున్నటువంటి మాత్రం మీరు లేనిపోని సమస్యలు కొని తెచ్చుకొని చివరికి ఒంటరిగా మిగిలిపోయే అటువంటి పరిస్థితులు కూడా మీకు వస్తాయి. ఈరోజు దినఫలాల ప్రకారం తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీ యొక్క సింహరాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా మీ యొక్క తల్లి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం. ఏదైనా అనారోగ్య సమస్యతో కనిపిస్తే గనక వెంటనే వైద్యుని సంప్రదించండి. కానీ సరైన హోమ్ రెమెడీస్ ద్వారా ఆ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించడం కానీ చాలా ఉత్తమం. నిర్లక్ష్యం చేశారంటే మాత్రం సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన చాలా అవసరం. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా